బెండకాయ పులుసు వండినప్పుడు పులుసు చిక్కగా అందంగా మనం తినడానికి రుచిగా కళ్ళకింపుగా ముక్కలు జిగురు లేకుండా చక్కగా బాగుండాలంటే మీరు నువ్వుల నూనె మీరు మామూలుగా కూరకు వాడే నూనె ఎంత వేసుకుంటారో అంత వేసుకుని ముందు బెండకాయలని కొంచెం బ్రౌన్ అయ్యేలాగా వేయించాలి. కొంచెం బ్రౌన్ అయ్యాక ఇందులోనే ఉంచి పక్కకి తీసి ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేదా ఒక ప్లేట్లో తీసుకొచ్చి ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు వేగినాక ఒక 3 టమాటాలు అలా వేసుకున్నాక మళ్ళీ బెండకాయలను యాడ్ చేసి ఉప్పు పసుపు కారం వేసి ఇవ్వండి. చింతపండు పులుసు వేసుకున్నాను అనుకోండి, అసలు మీరు రోజు వండే బెండకాయకి కూరకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వుల నూనెతో బెండకాయ పులుసు బాగుంటుందండి. నువ్వుల నూనె మనకి ఎనర్జీ ఇస్తుందండి. నువ్వులు మనకి వేడి ఎనర్జీ ఇస్తుంది, టేస్ట్ కూడా అండి. రోజు నువ్వులు తినడం అందరికి కుదరదు కదండి. ఇలా కూరలు నువ్వులు యాడ్ చేస్తే నడువు నొప్పి అది రాకుండా ఉంటే కాల్షియం ఉంటుంది. టేస్ట్ కూడా అంటే వాళ్ళ మామూలు మన ఊరగాయలు అట్లు కంపల్సరీ వేసుకుంటాం. అది ఇలా కూరలు యాడ్ చేస్తే ఇంకా బెనిఫిట్స్ అండి. ఈరోజు నాకు వంకాయ బెండకాయలని పులుసు పెడదామని నువ్వుల నూనెతో పులుసు పెడుతున్నా. ఇది క్యాబేజీ అంటారు కదా, దాన్ని నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి. ఏం లేదు, క్యాబేజీని కడిగేసేసి సన్నగా కట్ చేసాను. ఆ తర్వాత నూనెలో ఎండుమిరకాయలు ఎక్కువ వేసానండి, కరివేపాకు జీలకర్ర అన్నీ వేసేసి పప్పులు వేయండి. నేను ఏపుల్లో పళ్ళ కింద తగులుతూ ఉంటాయి, ఈ కూర ఏమో సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేసేసి కొంచెం ఉప్పు వేస్తానండి, ఒక్కోసారి పసుపు వేస్తాను. పసుపు వేస్తే కొంచెం లైట్ వెళ్ళే ఉంటుంది, లేకపోతే తెల్లగా తినడానికి బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, మేగల్లాగా ఉంటుందండి. ఇంకా కారం వేయను, లైట్గా ఉప్పు వేసేసి ఇది ఉడికిపోయినట్టు ఆల్మోస్ట్ ఇంకా ఆపేస్తా. ఇవాళ క్యాబేజీ ఫ్రై అండి, నువ్వుల నూనెతో బెండకాయ పులుసు. ఇక్కడ తమిళనాడులో కారకుళం అంటారండి. కారకుళం అంటే పులుసులు కొంచెం కారం అది వేసి ఇలా నువ్వుల నూనెతో చేస్తే అది పులుసు. మనం ఆ పులుసు బెండకాయ పులుసు, వంకాయ పులుసు అంటాం కదా, వీళ్ళు బెండకాయ కారకుళం అంటారు. నేను అది చేస్తున్నాను. ఏం లేదండి, నేను నువ్వుల నూనె ఒకటే యాడ్ చేస్తా, బెండకాయలు ముందే వేయించి పెట్టుకుంటా. మిగతా ప్రొసీజర్ అంతా మన ఆంధ్ర స్టైలే. ఇది కూర ఉడికిపోయినట్టే, ఇంకా ఇది వేయించి పక్కకి తీసి అక్కడ ఉల్లిపాయలు టమాటాలు అవి కూడా వేయించి తర్వాత చింతపండు గుజ్జు చేసి పులుసు చేసేస్తానండి. ఆల్రెడీ వంట చేశాను, మజ్జిగ ఉసిరికాయ అన్నీ తాగేసాను. ఇంకా అండి డైట్ చియా సీడ్స్ అవి నానబెట్టుకోవడం, అది కాసేపు ఆగి ఏదైనా ఫ్రూట్ దాంట్లో మిక్స్ చేసుకుని తాగడం. ఏదైనా ఫ్రూట్స్ 4 డ్రై గింజలు ఉంటాయి కదండి, బాదాము పుచ్చగింజలు అవి ఊరబెట్టాను. అవి వీలంటే మధ్యాహ్నం లేకపోతే కాసేపు ఆగు కొంచెం మిక్స్ చేసుకుని తాగడం. బ్రేక్ఫాస్ట్ ఇంకేం లేదండి, ఈ మజ్జిగ తాగడం, ఆ గింజలు మిక్స్ చేసుకుని తాగడం. ఇలా అండి చియా సీడ్స్లో ఏమైనా ఫ్రూట్ యాడ్ చేసుకుని తాగడం. ఒక 3 డ్రింకులు మధ్యాహ్నంలోపు అయిపోతాయండి. ఒక 2 గంటలకన్నా లంచ్ తినచ్చు. లంచ్ తినే ముందు చియా సీడ్స్ తిన్నారంటే, మీరు తాగారంటే పొట్ట ఫుల్గా ఉంటుంది. అన్నం తక్కువ తింటారు, పొట్ట బాగా ఫుల్గా ఉండండి. అన్నం మనం కొంచెం తినగానే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. చియా సీడ్స్ పరగడుపుని తాగకూడదు. అన్నం తినే ముందు మీరు ఒక మీల్గా దాన్ని తీసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మంచి బెనిఫిట్స్.